Okay, fine. Okay. Oh, good. Last class కూడా మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఈరోజు మనము పాడ్ అసలు వాట్ ఈస్ పాడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో జనరల్లీ ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వెదర్ కిషోర్ ఆర్ అనిల్, సో వాట్ ఈస్ ఎ పాడ్, దెన్ హౌ డు యూ ఆన్సర్ దట్ క్వశ్చన్? Anil? Pod is nothing but First let Anil collection. answer. Okay. Pod is the smallest unit that can be measured in Kubernetes. In pod, it will be having a container where the application will be running. For every pod, we may maintain at least one container or two containers, but those containers should not be the same. So whether it should be application related or it should be a DB related. Okay, and then inside the pod there will be a container runtime engine where the image will be getting pulled, and based on that image we can run the containers. Okay, that's it. What about you, Kishore? Yes, same. Like pod is the smallest unit of Kubernetes, and which is a combination. I mean, which is having one or more containers. Okay. Simple terms. That is. Okay, fine. So first of all, what is a pod? A pod in Kubernetes is a smallest deployable object. I agree. Okay. And second point is actually all containers in a pod share the same same network and same storage volumes. Okay. ఓకే. ఏదైనా సరే పాడ్లో మనకి కంటైనర్స్ స్పిన్ అప్ అవుతున్నాయి అంటే ఆ కంటైనర్స్ అన్నీ ఒకటే స్టోరేజ్ వాల్యూమ్స్ని యాక్సెస్ చేయగలుగుతాయి, ఒకటే నెట్వర్క్లో ఉంటాయి. ఓకే. ఏదైనా సరే ఒక ఇంటికి ఒకటే మెయిన్ డోర్ ఉన్నట్టు పాడ్కి ఏదైనా సరే నెట్వర్క్ అయినా స్టోరేజ్ వాల్యూమ్స్ అయినా ఆ పాడ్లో ఉన్న కంటైనర్స్ అన్ని యాక్సెస్ చేయగలుగుతాయి. ఓకే, ఫైన్. Use it to host కంటైనర్స్ ఇన్ దమ్. ఓకే, ఇది పాడ్ అంటే. సో వాట్ ఈస్ పాడ్ అంటే pod is actually a smallest deployable object in Kubernetes. Okay, and all containers in the pod shares the same network and storage volumes. Okay, so ఫస్ట్ అవుటర్ లెవెల్లో మనకు పాడ్ ఉంటుంది, పాడ్ లోపల కంటైనర్ ఉంటుంది. ఓకే, ఏ పాడ్ కెన్ కంటైన్ ఎదర్ ఏ సింగిల్ కంటైనర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్. ఓకే, సింగిల్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్. ఫైన్. సో ఇక మనము 1 సెకండ్ ఓపెన్ చేస్తాం. కంటైనర్స్ ఉన్నప్పుడు మళ్ళీ పాడ్ ఎందుకు అంటారు? ఈ పాడ్ అనేది ఏంటంటే కంటైనర్ని వ్రాప్ చేసి ఎదర్ ఏ సింగిల్ కంటైనర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్. ఓకే, దాన్ని వ్రాప్ చేసి వాటన్నిటికీ ఒకటే నెట్వర్క్ రిసోర్స్ కానీ, ఒకటే స్టోరేజ్ వాల్యూమ్స్ కానీ, అండ్ సమ్ అదర్ మెటాడేటా. ఓకే, మెటాడేటాను అన్నిటినీ క్లబ్ చేసి ఆ కంటైనర్స్ని స్పిన్ ఏమంటారు, ఆ కంటైనర్స్ని మేనేజ్ చేస్తుంటుంది అనమాట. సో అండ్ పాడ్ ఈజ్ యాక్చువల్లీ ఎఫర్మల్. అంటే ఇట్ ఈస్ టెంపరరీ. ఓకే, ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పాడ్ డైస్, ఓకే, Kubernetes will create a new one with different IP. Okay, for example,
we have created a new pod with one IP like 10.0.35.8, and due to few circumstances or continuous load on the worker node, that pod got actually hung. So then what Kubernetes will do is it will try to restart the pod first. Okay, if it doesn't, okay, రీస్టార్ట్ ద పాడ్ అంటే ఈ పాడ్లో ఉన్న కంటైనర్ ఎప్పుడైతే మనకి రెస్పాండ్ అవ్వడం స్టాప్ అయిపోతుందో ఆ పాడ్లో ఉన్న కంటైనర్ని రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ కంటైనర్ ఎప్పుడైతే మనకి రెస్పాండ్ అవ్వదో అది ఏం చేస్తుంది, పాడ్ మొత్తాన్ని పక్కన పెట్టేసి కొత్త పాడ్ని క్రియేట్ చేస్తుంది విత్ డిఫరెంట్ ఐపీ. అంటే పాత పాడ్ అంటే ఏదైతే పాడ్ టెర్మినేట్ చేసిందో సేమ్ ఐపీ రావాలని రూల్ ఏం లేదు. ఓకే, కొత్త పాడ్ క్రియేట్ అయిపోయి దానికి డిఫరెంట్ ఐపీ వస్తుంది. ఓకే, దానికి కూడా ఒక నెట్వర్క్ రేంజ్ ఉంటుంది అనమాట. మనం ఏదైతే కంటైనర్ క్రియేట్ చేసుకుంటామో కంటైనర్ సిఆర్ఐ ఇన్స్టాల్ చేస్తామో ఆ సిఆర్ఐ లెవెల్లోనే మనము ఈవెన్ ఈ నెట్వర్క్ రేంజ్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, అది రేపు టుమారో క్లాస్లో చెప్తాను, ఒకసారి అది కూడా నేను చెక్ చేయాలి. ఒకసారి మనం కుబర్నెటిస్ లెవెల్లో క్లస్టర్ డిప్లాయ్ చేస్తున్నాము అంటే ఈ పాడ్స్కి నెట్వర్క్ లెవెల్ ఐపీ రేంజ్ మనం డిసైడ్ చేయగలుగుతాం లేదని ఒక్కసారి నేను చెక్ చేసి చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఏ పాడ్ ఇస్. ఇది అంతే. ఎవరైనా సరే పాడ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషనే ఇష్టపడతారు అనమాట. ఓకే, మనకి అప్లికేషన్ లెవెల్లో పోయి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ అంటే డైరెక్ట్ నేను ఈ అపార్ట్మెంట్లో అని చెప్తాను, కానీ అపార్ట్మెంట్ లోపల 403 ఫ్లాట్లో హాల్ ఉంది, కిచెన్ ఉంది, బెడ్రూమ్ ఉంది, అట్లా ఏం చెప్పాం కదా. సో ఇది పాడ్ అంటే కూడా అంతే. అసలు పాడ్ వల్ల మనకి యూసేజ్ ఏంది అన్నట్టే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ దాని లోపల డీప్గా వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో, అన్టిల్ అండ్ అన్లెస్ వాడు అడిగితే తప్ప. ఓకే ఓకే, so this is what a pod is. We can create a pod by using a simple command like kubectl. kubectl create -f resource file. Okay, no, by using a simple by using the command line I want to create the file create the pod first, not the manifest file. kubectl run nginx, or suppose it is nginx related, -f image equal to nginx, -f image equal to nginx. Okay, for example here ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, nginx అనే కంటైనర్ పాడ్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నాం. అక్కడ ఏం చేస్తుంది, వన్స్ వి ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ ఇట్ విల్ క్రియేట్ ఏ పాడ్. ఇన్సైడ్ దట్ పాడ్ ఇట్ విల్ రన్ ది nginx కంటైనర్, కరెక్ట్? ఓకే, అండ్ ఈవెన్ మనకి ఈ nginx అంటే ఈ nginx ఇమేజ్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుద్ది, బై డిఫాల్ట్గా రిజిస్ట్రీ నుంచి డౌన్లోడ్ అవుద్ది. సో ఇక్కడ రిజిస్ట్రీ ఏది, డాకర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిఆర్ఐ, మన సెటప్ కరెక్ట్? సో ఇక్కడ ఏంది, డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. బై డిఫాల్ట్గా మనము ఇమేజ్ పక్కన వర్షన్ ఏం మెన్షన్ చేయకపోతే అది లేటెస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తారు. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ఇంకా ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, మేనిఫెస్ట్ ఫైల్ నుంచి నాకు స్పిన్అప్ చేయాలి అని చెప్పి అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్ ఏమొస్తుంది, ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ పార్ట్ యూజింగ్ మేనిఫెస్ట్ ఫైల్, సో వాట్ విల్ బి ద ఫస్ట్ లైన్? API version. మేనిఫెస్టేషన్ ఫైల్ లో API వర్షన్. ఎందుకు API వర్షన్ అంటే క్లస్టర్ వర్షన్ ఉంటుంది కదా, kubectl API రిసోర్సెస్ అని ఉంటుంది కదా. సో అది దాంట్లో వర్షన్ అనేది ఏ వర్షన్ దాంట్లో మెన్షన్ చేస్తుంటాడు కదా, రిసోర్స్ వర్షన్. పార్షియలీ కొంచెమే కరెక్ట్, ఒక 30%. ఓకే, ఆల్రెడీ చెప్పురా. ఆల్రెడీ సోర్స్ కోడ్ లో ఈ పాడ్ క్రియేషన్ ఓన్లీ V1 కే ఎనేబుల్ చేస్తారు మనం డౌన్లోడ్ చేస్తున్నప్పుడు. సో వన్స్ ఇది మనం ఇట్లా ఇన్వోక్ చేస్తున్నప్పుడు ఇది ఆ సోర్స్ కోడ్ దగ్గరికి వెళ్ళి, సో ఇది పాడ్ కాబట్టి V1 అని మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదర్ ఇట్ ఈస్ పాడ్ కాకపోతే మనం /v1 అట్లా వాడుతున్నాం. సో అప్పుడు అది అక్కడికి వెళ్తుంది.
ఓకే. సో, అయిపోయింది గదా! సో, Hmm. మనము ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడినాం? కుబర్నెటిస్ ఇస్ నథింగ్ బట్ ఏ రెస్ట్ ఏపీఐ. Hmm. Yes. కరెక్ట్? Unwanted identify. Yes. సో, కుబర్నెటిస్ ఇస్ నథింగ్ బట్ రెస్ట్ ఏపీఐ. రెస్ట్ ఏపీఐ ఎలా వర్క్ చేస్తదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్ట్ ఏపీఐలో నేను ఒక ఫీచర్ క్రియేట్ చేస్తాను. ఒక ఫీచర్ యాడ్ చేస్తాను. ఆ ఫీచర్ అనేది V1లో ఉందనుకో. నేను మళ్ళా రెస్ట్ ఏపీఐలో ఉన్న ఫీచర్ కాకుండా కొత్త ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆ కొత్త ఫీచర్స్ నేను V2లో పెడతాను. సో, నెక్స్ట్ టైము నేను ఏదైనా సరే ప్రోగ్రామ్ యూజ్ చేసి ఫస్ట్ ఒక ఫ్యూచర్ ఉంది. ఓకే. సెకండ్ సెట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది. సో, నేను ఎప్పుడైతే ఒక యామెల్ ఫైల్ నుంచి లేకపోతే ఇంకేదైనా జేసన్ ఫైల్ నుంచి నేను ఫస్ట్ సెట్ ఆఫ్ ఫీచర్ యూజ్ చేయాలనుకో. సో, నేను అప్పుడు రెస్ట్ ఏపీఐకి చెప్పాలి. ఓకే. అరే నువ్వు యూ షుడ్ యూజ్ దిస్ ఫీచర్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ సెట్ అని చెప్పి. అదే నేను లేటెస్ట్ సెట్ వాడాలనుకో, అరే యూ షుడ్ యూజ్ దిస్ ఫీచర్ ఫ్రమ్ యువర్ సెకండ్ సెట్ ఆఫ్ ఫీచర్స్ అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ V1, V2. ఓకే. సో, నాకు V1లో ఉన్న ఫీచర్స్ వాడాలి అనుకో, నేను V1 అని ఇస్తాను ఏపీఐ వర్షన్ అని. నాకు Okay. V2లో ఉన్న ఫీచర్స్ వాడాలనుకో V2 అని ఇవ్వాలి. సో, Okay. ఇక్కడ రెస్ట్ ఏపీఐ ఏంటంటే ఫీచర్స్ యాడ్ చేసే కొద్దీ వర్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ V1, V2 అనేది నేను జస్ట్ మనకు అర్థం అవ్వడం కోసం చెప్పా. ఇట్ విల్ బి Okay. లైక్ V1 అని ఉండొచ్చు, లేకపోతే యాప్స్/V1 అని ఉండొచ్చు, లేకపోతే సంథింగ్. ఓకే. Okay. నువ్వు ఆ ఏపీఐ వర్షన్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ క్రియేట్ చేయాలంటే ఏపీఐ వర్షన్ V1 అంటే V1 అనే దాంట్లో పాడ్ అనే ఫీచర్ ఉంది. ఓకే. కానీ ఇక్కడ పాడ్ అని మనకు తెలియదు కదా. సో, ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఇది పాడ్. Okay. Okay. ఓకే. అరే V1లో నువ్వు పాడ్ అనే రిసోర్స్ని క్రియేట్ చేస్తున్నావు. ఓకే. ఇది దిస్ ఇస్ వాట్ ఏపీఐ వర్షన్ అండ్ కైండ్. ఎప్పుడన్నా మీకు డౌట్ రాలేదా అసలు ఏపీఐ వర్షన్ ఎందుకు ఇట్లా, కైండ్ అనేది ఎందుకు ఇట్లా? ఏపీఐ వర్షన్ అంటే నేను అంటే నాకు తెలిసింది ఏపీఐ వర్షన్ దాంట్లో మన పాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాడ్ క్రియేట్ చేస్తాం అనుకో, ఆ పాడ్ మనం ఏపీఐ వర్షన్ క్యూబ్సిటిఎల్ ఏపీఐ రిసోర్సెస్ లో పాడ్ అనేది ఏ వర్షన్ V1. సో V1 ఉంది కాబట్టి అక్కడ ఏపీఐ వర్షన్ V1 ఇస్తాము. కైండ్ అంటే ఇది పాడ్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి పాడ్ ఇస్తాము అని చెప్పేసి ఈ విధంగా నేను అర్థం చేసుకున్నాను. ఓకే. నువ్వు అనిల్? అంతే అన్న నేను చెప్పింది. ఆ సోర్స్ కోడ్ ని ఇన్వోక్ చేస్తుంది ఆ టైంలో. ఓకే. సో ఈ దీన్ని మెటాడేటా mention అనేది చేస్తాను. ఏంటంటే, ఈ మెటాడేటా అనేది మనం పాడ్కి ఇస్తున్నాం. ఓకే. ఫస్ట్ మనం అవుటర్ లెవెల్ ఆఫ్ వాల్స్ కట్టిన తర్వాతే లోపలికి వెళ్తాం ఏదైనా సరే. సో, ఫస్ట్ మనం పాడ్కి డిఫైన్ చేస్తాం మెటాడేటా అనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ సంథింగ్, వెబ్ బాక్స్ సంథింగ్, లేకపోతే వెబ్ పాడ్. ఓకే. ఆ తర్వాత వచ్చేది స్పెక్ అన్నమాట, స్పెసిఫికేషన్స్, మెయిన్ స్పెసిఫికేషన్స్ ఇవి. సో, నీకు పాడ్ లోపల ఏం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ రిలేటెడ్ కంటైనర్స్ కావాలి అనేది ఈ స్పెసిఫికేషన్స్లో చెప్తావు. ఓకే. ఫైన్. ఫస్ట్ స్పెక్లో మనకు స్టార్ట్ అవుతున్నాయి కంటైనర్స్. ఓకే. తర్వాత కంటైనర్స్ చెప్పాలి. నేమ్ ఆఫ్ ద కంటైనర్ లిస్ట్ అన్న -నేమ్. ఇప్పటి వరకు డిక్లేర్ చేసినవన్నీ కీ వాల్యూ బేస్డ్. -name కంటైనర్స్ లోపల లిస్ట్ లాగా డిక్లేర్ చేయాలి. ఇమేజ్ తర్వాత దానికి డిఫైన్ చేసే ఎందుకు వన్ సెకండ్ ఆగరా. సో, ఇక్కడ కంటైనర్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ హైఫన్ అని వస్తుందో, ఓకే, ఇది మనకి ఒక సిరీస్ లాగా అంటే లిస్ట్ అనొచ్చు. నాకు తెలిసి ఇది అర్రే అనుకుంటున్నాను నేను. ఓకే. లిస్ట్. ఓకే. ఇది ఒక అర్రే. ఆ హైఫన్ అనేది అర్రే అనమాట. సో, నువ్వు ఎప్పుడైతే కంటైనర్స్ ఉంటావో ఇది కంటైనర్స్కి లోపల సైడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మీకు పైథాన్ ఐడియా ఉంటే అర్రే ఎలా ఉంటుంది, ఐడియా ఉందరా? ఓకే. సో, ఈ సీరియల్ డేటా కంటైనర్స్ వన్ సెకండ్ ఆగరా. ఈ కంటైనర్స్ లోపల అర్రే అనేది ఇది ఫస్ట్ ఐటమ్, ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఇమేజ్ ఏది, Nginx. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ a multi container part, you will give one more name. Okay. This is the second element in the array. Okay.
Fine. Hmm. So for now, we are creating a single container pod. Okay. And image is Nginx. నెక్స్ట్ And పోర్ట్ okay. Now, as we are creating just a web related one, we need to expose a port. పోర్ట్ Ports. Okay. And ports. Ports ఏది ఎక్స్పోజ్ చేయాలి? టార్గెట్ 80. పోర్ట్ టార్గెట్ పోర్ట్స్ లో పోర్ట్ మళ్ళీ ఒకటే Source. పోర్ట్ మనం చేయలేం. ఒక కంటైనర్ కి మల్టిపుల్ పోర్ట్స్ చేసుకోవచ్చు. Ports. సో అగైన్ మళ్ళీ దీంట్లో కూడా ఒక అర్రే ఓపెన్ చేస్తాం మళ్ళీ. ఓకే, అండర్స్టాండ్? ఎక్కడైతే మనకి మల్టిపుల్ కి స్కోప్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మనం అర్రే వాడాల్సిందే. ఇక్కడ నేను కంటైనర్ పోర్ట్ 80, ఇంకోటి కూడా నేను ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ పోర్ట్ సంథింగ్ 443 అని, లేకపోతే 6443 అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 6443 మనం వాడకూడదు, ఎక్కువ మళ్ళీ క్లాష్ అవుతాయి. 8080 అని. సో ఇలా సో మల్టిపుల్ కాల్ చేయొచ్చు. కాబట్టి పోర్ట్స్ అనేది అర్రే, అంటే అర్రేలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఓకే, లేబుల్స్ ports. For example, again, if you want to mount any volumes, or if you want to mount any particular file system, then volume mounts. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇది అరే కదా it అన్న, is a mixture of, one second, if it is a mixture of two names, okay, while writing a manifest file, if it is a mixture of two names, always second word, I mean this here volume is the first word and mounts is the second word. So second word first letter should be a capital. Always remember this rule while writing a Cascade. manifest file. Okay. Okay. Volume mounts. In volume mounts, again this is a array. Any mounts అని చేయొచ్చు ఒక కంటైనర్ కి, కరెక్టా? సో అగైన్ ఇక్కడ మనం అరే డిఫైన్ చేస్తున్నాం. హైఫన్ నేమ్, వాల్యూమ్ ఎందుకు లాగ్స్ సేవ్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాం. ఓకే, ఫైన్. నేమ్స్. ఓకే, మౌంట్. ఇక్కడ మౌంట్ ఏదైనా సరే మౌంట్ చేయాలంటే మనం మౌంట్ పాత్ ఇవ్వాలి. అగైన్ మౌంట్ పాత్ సెకండ్ వర్డ్. ఓకే ఓకే, ఇక్కడ ఏమవుద్దంటే నా లైనెక్స్ సర్వర్లో ఉన్న ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ని తీసుకొచ్చి మౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఏ కంటైనర్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేసి లెట్ మీ ఓపెన్ కిల్లర్ కోడ్ ఓపెన్ చేస్తాను. 1 సెకండ్. ఏం టూల్ కొట్టి ఇది కిల్లర్ కోడ్? కిల్లర్ కోడ్ ఇస్ జస్ట్ ఇంటరాక్టివ్ సెషన్. ఓకే, ఓకే, ప్రాక్టికల్స్. ఓకే, ఓకే. API version, kind, metadata, కూడా మెటాడేటా. ఫాలో అవుతున్నారు కదా. ఇక్కడ వాల్యూమ్ ports మౌంట్స్ మన గోవింద్. సర్వర్ ని డిటెక్ట్ చేయలేదు కదన్న ఇది. సో అవి ఉంచాలా, నేను చెప్తాను. తీయటమా? అది ఎలా ఓకే. చెప్పుకుంటారు. ఓకే, ఇది జస్ట్ శాంపుల్ రా.
ఓకే, ఓకే అన్న బట్ ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలన్నమాట. కరెక్టే. వేరలా ఇంజినిక్స్ అనేది మన దాంట్లో ఉండదు కదా ఇక్కడ. ఓకే, ఫైన్. Hmm. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ డాట్ వైఎంఎల్ యూజ్ చేసి మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. కటిల్ అప్లై ఆర్ క్రియేట్ kubectl create Create hyphen f resource ఫైల్ file నేమ్. name. ఎప్పుడైనా సరే మనం కొత్త పార్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు బేసిక్ టర్మినాలజీ మర్చిపోవద్దు. అప్లై కొట్టినా కూడా క్రియేట్ అయిపోద్ది, కానీ కొత్త పార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు క్రియేట్ వాడండి. ఏదైనా సరే Okay. పార్ట్ డాట్ వైఎంఎల్లో మళ్ళీ మీరు మాడిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు డిప్లాయ్మెంట్స్లో మనం ఏంటంటే, లేకపోతే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పార్ట్ని కానీ దాని మేనిఫెస్ట్ ఫైల్ మనం ఎడిట్ చేసినప్పుడు అదే సెట్టింగ్స్ అప్లై కావాలనుకో, అప్పుడు మనం అప్లై వాడతాం. కొత్తది క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అని వాడాలి. ఓకే, లేదు నేను ఇలాగే వాడతా అంటే ఇంకా నీ ఇష్టం అది. పొద్దున ఒక పని చేశారన్న, కొన్ని second. రిప్లికా సెట్స్. ఓకే, ఎర్రర్ కన్వర్టింగ్ YML to JSON 96 ఫౌండ్ క్యారెక్టర్ దట్ కెనాట్ స్టార్ట్ ఎనీ టోకెన్. ఏమైంది ఇక్కడ? పోర్ట్స్ తీసుకోవాలి. కంటైనర్స్ కింద కాకుండా పోర్ట్స్ ఇమేజ్ కింద పోర్ట్ రావాలనుకుంటా గోపి. పోర్ట్స్ కరెక్ట్ గా ఇమేజ్ ఐ కింద పీ రావాలి. అవును, 1 సెకండ్ రాజా చూసాం. ఓకే, ఇమేజ్ కింద పోర్ట్స్ వచ్చింది. ఇప్పుడు పోర్ట్స్ కింద కంటైనర్ వచ్చింది. మెటా డేటా దగ్గర అది లేబుల్స్ పెట్టాలి డి కదా. క్యాపిటల్ మెటా డేటాకి డి క్యాపిటల్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది అవసరం లేదు, నీకు ఓన్లీ స్పెసిఫికేషన్లో మాత్రమే. ఓకే, ఇంకేం తప్పైంది అసలు ఇక్కడ? Error converting YML to JSON found character that cannot start any token. ఏదో మిస్ అయింది ఇక్కడ. ముందు ఇమేజ్ ఒకసారి లేటెస్ట్ అని చూద్దాం. ఏమైంటుంది అనిల్? ఇది లేబుల్స్ అని చెప్పాలి కదన్న దీనికి, పాడ్ క్రియేట్ చేసినా కానీ మెటా డేటాలో. లేబుల్స్ అంటే యాప్ ఈక్వల్ టు కీ Nginx. ఏంటిరా లేబుల్సా? 1 సెకండ్. మెటా డేటా దగ్గర ఓన్లీ నేమ్ కాకుండా లేబుల్స్ అని. లేబుల్ ఖచ్చితంగా వాడాల్సిన అవసరం లేదురా అనిల్. లేదన్నా, వాడాము. నేమ్ వాడకపోయినా ఓకే, కానీ లేబుల్స్ వాడాలి. సేమ్ ఇదే తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో పెట్టండి, మనకి ఇస్తుంది మనం ఏం మిస్ చేసామో ఎందుకు వచ్చింది అని. ChatGPT వాడకూడదనే కదరా బాబు, ఎంతసేపు వాడడం. లేదన్నా, ఇప్పుడు స్టక్ అయినప్పుడు మనకి అందరికి గోపీకృష్ణ అని దొరకరు కదా. బాబు లేదు, ఇప్పుడు దానికి కోడ్ కూడా తెలియాలి కదన్నా. అది మరి చెప్తే కానీ మనకు అర్థం కావట్లేదు. ట్యాబ్స్ 2 ట్యాబ్స్ అంతే, మనము స్పేసెస్ వాడాలి. ఇంజినిక్స్ దగ్గర 2 ట్యాబ్స్ అన్నట్టున్నారు.
ఈసారి నుంచి నోట్ ప్యాడ్లో రాసే వాళ్ళు డైరెక్ట్ దీంట్లో రాసేద్దాం. ఓకే. ఓకే. Created. సో ఇప్పుడు వెబ్ పాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఓకే డైరెక్ట్ మనం దీంట్లో రాసేద్దాం. దీంట్లోనే ఇప్పుడు నాకు మల్టీ కంటైనర్స్ పార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినెక్స్ అనే పార్ట్ రన్ అవుతుంది. ఓకే దానికి ఎంజినెక్స్లో లాగ్ అంటే ఎంజినెక్స్లో ఉన్న లాగ్స్ అన్నీ ఆ, ఇంకో పార్ట్ మానిటర్ చేయాలన్నమాట. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఒక హెల్పింగ్ పార్ట్ తీసుకుంటాను లాగ్స్ అన్ని మానిటర్ చేయడానికి లేకపోతే కలెక్ట్ చేయడానికి. 2 replaces. Okay, fine. Come on. ఇంకొక పాడ్ కాబట్టి హైఫన్ నేమ్, Hyphen name. హెల్పింగ్ Hyphen పాడ్ name. నేమ్ తీసుకుంటారన్న. Logs collector. Okay. ఇమేజ్ Image. Any image. రెండర్. రెండర్ అదా రెండర్ ఇప్పుడు ఇండర్ కదా రెండర్ అంటే డేటా అక్కడ స్టోర్ చేసుకున్నా డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది కదా రెండర్ పాడ్. REN DE కదా. ఓకే రెండర్. నెక్స్ట్ పోర్ట్స్ ఎన్ని పోర్ట్స్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే యాజ్ పర్ అవర్ ఎన్వైరన్మెంట్. ఓకే మనం ఏ పోర్ట్ మీద లిసన్ చేయాలనుకున్నాం. మరి దీనికి లాగ్స్ కలెక్ట్ చేయాలి కాబట్టి దాని వాల్యూమ్ చూపించాలి కదా. అదంతా మనం రియల్ టైమ్ సినారియోస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ కంటైనర్ పార్ట్. ఓకే ఓకే నౌ kubectl apply pod dot kubectl hyphen f already exists pod.yaml parts web pod already exists. Okay kubectl delete పాడ్ నేమ్ ఇంజినెక్స్ అని ఇచ్చినట్టున్నాను. పాడ్ నేమ్ మై పాడ్ గెట్ పాడ్ చూస్తే గెట్ పార్ట్స్ ఒకసారి చూడండి. create hyphen f kubectl get parts. రెండు పార్ట్స్ ఇక్కడ వచ్చినాయి. మనకి 2 కంటైనర్స్. సారీ 2 కంటైనర్స్. Name of the pod, how many containers are 2 containers. containing in the single pod, container creating state. Okay రెండర్ అనే ఇమేజ్ రావట్లేదు, సెకండ్ ఇమేజ్ రావట్లేదు. ఓకే ఒక్కసారి మనం దాన్ని ఎడిట్ చేసి చూద్దాం. దానికి ఒకసారి ఏదన్నా ఈజీ ఇమేజ్ ఇద్దాం రెండర్ కాకుండా. HTTPD MySQL ఓకే MySQL అంటే మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వస్తుంది. HTTPD అంటే లాగ్ కలెక్టర్ కింద రాదు కదా సార్. క్రాష్ లో బ్యాక్ ఆఫ్ అంటే క్రాష్ లో బ్యాక్ ఆఫ్ అంటే ఒక కంటైనర్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు కానీ ఆ కంటైనర్లో రన్ చేయడానికి ఏమీ టాస్క్ లేదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంటైనర్లో మనము 80 Nginx
Nginx అనేది ఏం చేస్తుంటుంది, కంటిన్యూస్గా 80 పోర్ట్ పైన Nginx అనేది వన్స్ మనం స్పిన్అప్ చేస్తే ఆ వెబ్ రిలేటెడ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా లిజనింగ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఓకే సెకండ్ ఇమేజ్గా మనం బిజీ బాక్స్ తీసుకున్నాం. ఆ బిజీ బాక్స్కి మనమేం ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఓకే జస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసి వదిలేసింది అంతే. అంటే వెళ్ళిపోయింది, అంటే స్టాప్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అది. Okay. సో ఏదైనా సరే సెకండ్ కంటైనర్ దానికి ఒక యాక్షన్ ఐటమ్ లేకపోతే ఒక కమాండ్ కావాలన్నమాట కంటిన్యూస్గా. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ కమాండ్ మనం లైనక్స్లో కొడితే కంటిన్యూస్గా అది చూపిస్తూ ఉంటుంది. అంటే దానికి ఒక యాక్షన్ ఐటమ్ ఉంది. సో ఇక్కడ కూడా అంతే, సెకండ్ కంటైనర్ బిజీ బాక్స్ ఉంది కదా, దానికి మనము ఒక పని ఇవ్వలేదు. అంటే నువ్వు నీ యాక్షన్ ఐటమ్ ఇది, నువ్వు ఇది చేయాలని చెప్పి మనం చెప్పలేదు. ఓకే అందుకని అది క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ స్టేట్, అంటే ఆ కంటైనర్ లిజనింగ్ స్టేట్లోకి రావట్లేదు అని అర్థం, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఓకే సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ కంటైనర్ పాడ్. ఓకే ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? లేదా? షూర్. లేదు లేదు సో ఆఫ్టర్ మల్టీ కంటైనర్ పార్ట్స్ ఇంకేం డిస్కస్ చేద్దాం ఈరోజు? 1 సెకండ్. పాడ్ లైఫ్ సైకిల్ Pod. చెప్పవా? పాడ్ లైఫ్ సైకిల్. They once if you give the command of kubectl create pod, so what will happen at the background? So 1 second, bell. 1 second guys, I'll be back in a minute. యాక్చువల్లీ ఓపెన్ షిఫ్ట్ లో అయితే ఇమేజ్ స్ట్రీమ్ ఫస్ట్ ఇమేజ్ స్ట్రీమ్ తీసుకుంటది, తర్వాత ఇమేజ్ పుల్ చేసుకుంటది, దాని తర్వాత కంటైనర్ రన్ చేస్తుంది, ఓకే. దాని తర్వాత డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, రిప్లికేషన్ కంట్రోల్ క్రియేట్ చేస్తుంది, తర్వాత సర్వీస్ ఉంటే సర్వీస్ క్రియేట్ చేస్తుంది. సో అది యాప్ స్ట్రీమ్, దాన్ని ఏముందంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్, పాడ్ లైఫ్ సైకిల్ అన్నమాట. సో ఇక్కడ క్యూబర్నెటీస్ లో అలా ఏమన్నా ఉందా? ఓకే, పాడ్ లైఫ్ సైకిల్ అన్నారు కిషోర్. సో ఇప్పుడే మనము చూసినాం ఒకటి ఎర్రర్ ఇమేజ్ పుల్, అంటే ఇమేజ్ డౌన్లోడ్ చేయలేకపోతే వస్తుంది స్టేటస్. క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ ఇక్కడే చూసినాము. ఓకే, క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అంటే కంటైనర్కి యాక్షన్ ఐటమ్ ఏం లేదు. ఒకటి పెండింగ్ స్టేట్ ఒకటి ఉంటుంది అనమాట. చెప్పండి, పెండింగ్ స్టేట్ అంటే? పెండింగ్ స్టేట్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఇమేజ్ తీసుకోలేకపోవడం, లేకపోతే అది ఆ పాడ్ అనేది రెడీ అయ్యేది, దాన్ని ఏమంటారు, నాట్ రెడీ టు స్టార్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే పెండింగ్ స్టేట్ అంటే మనము kubectl క్రియేట్ పాడ్ అని చెప్పి కొట్టేసినాక అది యాక్సెప్ట్ చేసి పాడ్ని క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది. పాడ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి కదా. ఓకే, వెయిటింగ్ ఫర్ ఇమేజ్ టు డౌన్లోడ్. మనం ఏమైనా రిసోర్సెస్ ఏమైనా అలొకేట్ చేయాలంటే allocate the resources. This is nothing but pending state. Okay, next running. చెప్పండి, రన్నింగ్ స్టేట్ అంటే? రన్నింగ్ స్టేట్ అంటే వన్స్ ఇమేజ్ తీసుకున్న తర్వాత, వన్స్ ఇట్ గెట్స్ ద ఇమేజ్, ఇట్ విల్ ఇన్స్టాల్ ద కంటైనర్ with all the resources. Okay, running state. Succeeded. Succeeded means successfully installed. I mean, app container installation is completed. కాదు, కంటైనర్ ఫర్ ఎగ్జాంపుల్ అది రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. ఓకే, ఏదైనా సరే పాడ్లో ఉన్న కంటైనర్స్ అన్ని మనకి డౌన్లోడ్ అయిపోయి రిసోర్సెస్ అన్ని అలొకేట్ అయిపోతేనే అది కంప్లీటెడ్ ఆర్ సక్సీడెడ్ స్టేజ్లోకి రాదు, అది రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. సక్సీడెడ్ అంటే ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయింది. సో all containers in the pod have terminated successfully
బి రీస్టార్టెడ్. ఈ సినారియో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఫెయిల్డ్. ఫెయిల్డ్ అంటే ఫెయిల్డ్ అంటే దీన్ని ఏమంటారు, కంటైనర్స్ అనేవి రన్ అవ్వకుండా, ఐ మీన్ కంటైనర్స్ రన్ అవ్వకపోవడం అనమాట ఫెయిల్డ్ అంటే. కంటైనర్ అనేది ఎప్పుడైతే రెస్పాన్సివ్ స్టేజ్లో ఉండదో, ఓకే, one state, or if its exit code is not 0, అప్పుడు ఫెయిల్ అనే స్టేట్లోకి వస్తుంది. అన్నోన్ Image ID అన్నోన్ అంటే declared ఎప్పుడు or వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి కంట్రోల్ ప్లేన్కి వర్కర్ నోడ్కి మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయిపోతుందో అప్పుడు పార్ట్ స్టేటస్ Okay. అనేది అన్నోన్కి వచ్చేస్తుంది. ఓకే. ఓకే, బిట్వీన్ ది కంట్రోల్ ప్లేన్ అండ్ వర్కర్ నోడ్. Okay. ఓకే. ఫైన్. సో ఇది పార్ట్ లైఫ్ సైకిల్. ఓకే. సో సక్సీడెడ్. ఓకే. All containers in the pod have terminated successfully. And will not be restarted. Yeah. Okay, succeeded. All containers in the pod have terminated successfully and will not be restarted. Okay. Succeeded అంటే okay, for example, succeeded అంటే, for example, I have created a container, okay, just to sleep for 120 seconds. Okay, అనిల్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఇది అనిల్ గారు. ఓకే, నేనేమో ఒక పాడ్లో ఒక కంటైనర్ క్రియేట్ చేసిన. ఏమని క్రియేట్ చేసిన? జస్ట్ టు స్లీప్ ఫర్ 120 seconds. ఓకే, ఓకే. సో పాడ్ క్రియేట్ చేసినాను. ఆ పాడ్ ఏం చేస్తుంది? దాని లోపల ఉన్న కంటైనర్ని క్రియేట్ చేసింది. అది 120 seconds వరకు స్లీప్ స్టేట్లో ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 120 seconds? 120 seconds అది స్లీప్ టైం అయిపోయింది కాబట్టి అది ఆటోమేటిక్గా సక్సీడెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే దాని టాస్క్ అయిపోయింది. మనం ఇచ్చిన టాస్క్ కంప్లీటెడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఇంకా అది టర్మినేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, కంటైనర్ టర్మినేట్ స్టేట్లోకి వెళ్ళిపోయి నీ టాస్క్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ సక్సీడెడ్ ఈస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి రియల్ టైంలో జాబ్స్ రన్ చేస్తుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షెడ్యూల్ జాబ్స్, అట్లాంటి జాబ్స్ రన్ చేసేటప్పుడు ఇట్లాంటి సక్సీడెడ్ అనేవి మనం చూస్తాం అన్నమాట. అండ్ ఎప్పుడైతే పాడ్ మనకి సక్సీడెడ్ స్టేట్లోకి వచ్చేస్తుందో ఆ పాడ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవ్వదు, ఓన్లీ వన్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాడ్ ఉంది. ఆ పాడ్లో నాదొక బ్యాష్ స్క్రిప్ట్ ఉంది. ఓకే, జస్ట్ నేను ఆ పాడ్లో ఉన్న బ్యాష్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయని చెప్తాను. ఆ బ్యాష్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతేనే అది సక్సెస్ఫుల్గా బై స్టేటస్ వచ్చి సక్సీడెడ్కి వచ్చి, అంటే నువ్వు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయింది.
సో ఆ కంటైనర్ టర్మినేట్ స్టేట్లోకి వెళ్ళిపోయి సక్సీడెడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే రన్నింగ్ అనేది స్టేటస్ అనేది. ఓకే, మనం ఇచ్చిన జాబ్ అయిపోయింది కాబట్టి. ఎలా అనిల్ ఉన్నారా? అదే అనిల్ వినబడట్లేదు రా, నువ్వు మాట్లాడేది అసలు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. నేను ఇంకో సినారియో చెప్తున్నాను. మా దాంట్లో చూసింది ఐపీస్ ఉంటాయి కదా వైట్ లిస్ట్ చేయడానికి. అవి డైరెక్ట్ గా మమ్మల్ని ఎడిట్ చేయకుండా అవి గిట్ రిపాజిటరీలో పెట్టేశారు ఫైల్స్. సో మేము అది ఇక్కడికి క్లోన్ చేసుకొని దీన్ని మళ్ళీ అక్కడికి పుష్ చేస్తున్నాం. పుష్ చేసి మెర్జ్ చేసిన తర్వాత కంటైనర్ ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ ఫైల్ ఎడిట్ అవుతుంది కదన్న. అక్కడ ఆ సినారియోలో ఇది వాడాము. సో వన్స్ అది ఫైల్ అప్డేట్ అయిపోయిన తర్వాత కంటైనర్ సక్సెస్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రతిసారి అది 24/7 రన్ అవ్వదు. 24/7 రన్నింగ్ లో ఉండదు, ఇంకంతే. అది వన్స్ మనం దాని ఇచ్చిన వర్క్ జాబ్ కోసమే అది జస్ట్ రీస్టార్ట్ అయ్యింది, టాస్క్ ఫైల్ అయిపోతే అప్డేట్ అయిపోయింది. ఓకే ఫైన్, కరెక్ట్ రా. ఆ టాస్క్ అయిపోతేనే ఇంకా అది సక్సీడెడ్ స్టేట్లోకి Successful వెళ్ళిపోయి state, కంటైనర్ okay. టర్మినేట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు అదే జాబ్ రన్ చేయాలంటే నువ్వు కొత్త పార్ట్ క్రియేట్ చేసింది తప్ప అది రన్ అవ్వదు. ఓకే ఓకే ఫైన్. సో ఇవాళ పాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ రేపు ఏం డిస్కస్ చేద్దాం? రెప్లికా సెట్ డిప్లాయ్మెంట్ టైమింగ్స్ చెప్పండి అన్న, కొంచెం నేను ప్రిపేర్ అయి ఉంటాను, నైట్ షిఫ్ట్ కాబట్టి. ఓకే, ఆఫ్టర్నూనే పెట్టుకున్నాము. ఆఫ్టర్నూన్ వద్దులే, మా నిద్ర వచ్చే మూమెంట్. మార్నింగ్ మంచి ఊపు మీద ఉంటాం. నువ్వు